రైట్. రఘునందన్ గారు, ఫైనల్గా దాదాపు ఏడాది తర్వాత ఎల్లుండి కేసీఆర్ గారు మళ్ళీ బయటకు రాబోతున్నారు బహిరంగ సభ. ఆయన టార్గెట్ ఎవరిని చేయబోతారు, ఏం జరగబోతుంది, ఏంది అనేది ఒక అంశం అయితే, బీజేపీకి బీఆర్ఎస్కి కొంత అనుబంధం ఉంది అనే చర్చల నేపథ్యంలో ఆయన వైఖరి ఎలా ఉండబోతుంది, ఏం చెప్పబోతున్నారు? మీరు టార్గెట్ గా ఉంటారా ఆయనకు? బీజేపీ టార్గెట్ నేను రెండు చేతులు జోడించి సవినయంగా తెలుగు మీడియా మిత్రులందరూ కూడా రెండు చేతులు జోడించి సవినయంగా చేసేటువంటి అప్పీల్, వీలైతే సపోర్ట్ చేయండి. కానీ మమ్మల్ని టార్నిష్ చేసి, మమ్మల్ని కనబడకుండా చేసి, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోబోతున్నారు అనేటువంటి ఈ తప్పుడు వార్తలు రాసి దయచేసి మా ఎదుగుదలను అడ్డుకోవద్దని వినమ్రపూర్వకంగా తెలుగు మీడియా మిత్రులందరూ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. కేసీఆర్ ఎవరిని తిడతాడు, ఏడబోతాడు, ఏం మాట్లాడుకుంటాడు, కేసీఆర్ దుకాణం ఏందనేది కేసీఆర్ లెక్క. అది దానికి రఘునందన్ రావుకి ఏం సంబంధం? ఎందుకు ఇంత తొందర తెలుగు మీడియాకి? అంటే ఎన్నికలు ఆయన ఏమైనా జాతీయ నాయకుడు అయితే బీజేపీని తిడతాడు, గల్లీలో ఎవడు అధికారంలో ఉంటే వాడిని తిట్టుకోవాలి. గల్లీలో మేము అధికారం లేనప్పుడు మమ్మల్ని తిడితే ఆయనకేమొస్తుంది? మేము నూకుంటామేంది? 10 ఏళ్ళు మమ్మల్ని తిట్టిండు కదా, మోడీ లేడు, ఈడీ లేడు, ఇది లేదు, అది లేదు అన్నాడు. తర్వాత ఆయన పోయి ఏడున్నాడు, ఆయన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మమ్మల్ని తిట్టాలనే షోకు మీకెందుకు? తిట్టకపోతే మేము కలుస్తామనేటువంటి మాట ఎందుకు మీకు? అంటే ఇది రేవంత్ రెడ్డి గారు మీడియాని మేనేజ్ చేస్తున్న దాంట్లో జరుగుతున్నటువంటి కుట్ర. భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో అడ్డుకోవడానికి ఎర్ర జెండా ముసుగులోంచి వచ్చి విలేకరుల ముసుగులో చేరినటువంటి చాలా మంది జర్నలిస్టుల అత్యుత్సాహము, అంతకు మించి ఏం లేదు. అయితే నేను ఎందుకు అడిగానంటే మిమ్మల్ని క్వశ్చన్, లాస్ట్ టైం ఆయన ఏం మాట్లాడతాడో మీకు తెలియదు. అదే చెప్తున్నా, ఆయన ఏం మాట్లాడతాడో మీకు తెలియదు. ఒక్క నిమిషం. మరి ఆయన గతంలో ఎవరిని తిట్టాలి? చెప్తున్నా, ఎవరిని తిట్టాలి? కాళేశ్వరం రిపేర్ చేయకపోతే రేవంత్ రెడ్డిని తిట్టాలి, డబుల్ బెడ్రూమ్లు వంచకపోతే రేవంత్ రెడ్డిని తిట్టాలి. నేను తెలివి తక్కువ పోయి నేను 10 ఏళ్ళు వంచలే, నువ్వు వచ్చి 2.5 ఏళ్ళు అయింది, నువ్వెందుకు వంచలే డబుల్ బెడ్రూమ్లను తిట్టాలి. వాళ్ళు తిట్టుకోవాలి. అధికారంలో ఉన్నాడు, మేమే ప్రతిపక్షం అని చెప్పుకునేటోళ్ళు తిట్టుకొని మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగుతారు మీరు? నేను చెప్తాను అదే. ఆయనకు దేశ రాజకీయాలకు ఏం సంబంధం? చెప్తున్నాను. బీఆర్ఎస్ రద్దు చేసుకొని టీఆర్ఎస్ పెట్టుకుందామని ఆలోచిస్తున్న వాళ్ళకి మమ్మల్ని తిట్టే అర్హత ఎక్కడ ఉంటుంది? పంజాబ్లో పోయి పైసలు పంచి తెలంగాణలో పైసలు పంచడానికి బీజేపీని తిట్టే అవకాశం ఎక్కడిది? మమ్మల్ని తిడితే మేము ఊకుంటామేంది? ఇస్త్రీ వేసి వదిలేస్తాం. లాస్ట్ టైం బయటకు వచ్చింది రజతోత్సవ సభ వేదికగా, అప్పుడు బీజేపీని ఏం తిట్టలేదు కాబట్టి ఆ రెండింటికి సంబంధం ఉంది అని అలిగేషన్ లెటర్ రాసింది కవిత గారు. అప్పుడు అలా జరిగింది కాబట్టి కవితని పాడ్కాస్ట్ చేసిరా? చేయలేదు. చేయకపోతే వెళ్ళుండ్రి. ఖచ్చితంగా వాళ్ళ నాయన వచ్చే సోమవారం రోజు మాట్లాడిపోయిన తర్వాత కవిత నిజామాబాద్ పార్లమెంటుకు పోటీ చేసిన దాంట్లో జగిత్యాల ఒకటి, కవిత గారు కూడా జగిత్యాలకి వెళ్ళి పోటీ చేయాలి, ఎమ్మెల్యే కావాలని కలలు కన్న దాంట్లో జగిత్యాల కూడా ఉందని వింటుంటాం అప్పుడప్పుడు. కాబట్టి నెక్స్ట్ సండే కవిత గారిని పిలువుండ్రి, వాళ్ళ నాయన ఏం మాట్లాడండి, ఎందుకు మాట్లాడిండో అడుగుండ్రి, పాడ్కాస్ట్ కవిత చేయరు నెక్స్ట్ సండే. కవిత గారు సిద్దిపేట బట్ల దిగుతా అని చెప్పారు, మీ పార్లమెంట్ పరిధిలో ఉంటది కాబట్టి అడుగుతున్నాను. అది సేలా ఎదుర్కోబోతున్నారు అక్కడ. నేనేమంటున్నాను, రాజకీయాలు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రోజు ఉన్న పరిస్థితులు రేపున్నాయి ఎల్లుండి ఉండవు. నేను మోస్ట్ వెల్కమ్. కవిత గారు సిద్దిపేటకు వస్తే వద్దనను, కళ్యాణ్ గారు వస్తే వద్దనను, మైనంపల్లి గారు వస్తే వద్దనను, ఇంకెవరు వచ్చినా, అది కేసీఆర్ గారు వచ్చినా వద్దన నేను. అది ఆయా రాజకీయ పార్టీల నిర్ణయం. ఎవరు పోటీ చేసినా మేము నిలబడాల్సిందే, కలబడాల్సిందే, గెలవాల్సిందనే లక్ష్యంతో పనిచేస్తాం తప్ప నో కాంప్రమైజ్ పాలిటిక్స్. అక్కడ ఫలితం ఎలా ఉండబోతుంది? హరీష్ రావు గారి అంతకంటే ముందు కేసీఆర్ కంచుకోవటం అది మర్చిపోదు. అవును, కేసీఆర్ గారే కూతురుని ఏమన్నా హరీష్ మీదకి పంపిస్తారు అనేది తర్వాత ఆలోచించుకోరు మీరు. కాలం నిర్ణయిస్తుంది, కొన్ని ప్రశ్నలకు సమాధానం కాలం నిర్ణయిస్తుంది. అప్పుడు చూద్దాం. కేసీఆర్ నచ్చిన వాళ్ళంతా కవిత వెనకాల పోతారా, హరీష్ని వ్యతిరేకించిన వాళ్ళందరూ రఘునందన్ రావు తోటి వస్తారా? ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన ప్రశ్నలు, కాలం చెప్పాల్సినటువంటి సమాధానం. చాలా టైం ఉందని నేను అనుకుంటున్నాను.